అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే ఉట్టి బియ్యం పిండితోనే మనం ఇంట్లోనే సింపుల్గా క్రిస్పీగా ఈ స్నాక్ ఐటమ్ అనేది తయారు చేసుకోవచ్చు. పైగా 10 days పాటు కూడా నిల్వ ఉంటాయన్నమాట మనం బయటను పెట్టేసిన. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, నేను పిండినంతా కూడాను కలిపేసుకొని విడివిడిగా కొంచెం కొంచెంగా పిండంతా కూడాను ఇలాగా ఉండల్లా చుట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఒక్కొక్కటిగా తీసి చపాతీ కర్రతో పామేసి ఫ్రై చేయడానికి. అయితే ముందుగా వచ్చేసి మనకి బియ్యం పిండితో తయారు చేసామని చెప్పాను కదా ఈ స్నాక్ ఐటమ్ అనేది. ఇది వచ్చేసి మనకి పొడి బియ్యం పిండితోనైతే తయారు చేసుకోవాలన్నమాట. నేను దానికోసం వెడల్పాటి గిన్నె కానీ కడాయి లాంటిది కానీ తీసుకోండి. నేను ఇక్కడ కొంచెం గిన్నె లాంటివి తీసుకున్నాను అనమాట. ఇందులోనే కొంచెం వాటర్, అంటే మీరు ఎంత పిండి అయితే మీరు చేసుకోవాలనుకుంటున్నారో అంత పిండికి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. కొంచెంగా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం కొద్దిగా వాటర్ వేసుకొని ఒక పావు కిలో లేదా అర్ధ పావు పిండితోనే ముందు ట్రై చేయండి. అప్పుడు బాగా వచ్చాయంటే కనుక అప్పుడు కొంచెం పెద్ద గిన్నె తీసుకొని అందులో కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని దానికి తగ్గట్టు పిండి వేసుకొని మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్లో మరిగించేటప్పుడు ఏంటంటే, ఇందులో కొంచెం తగినంత ఉప్పు, పసుపు, వాము 1 స్పూను, అలాగే జీలకర్ర పౌడర్ అయినా పర్వాలేదు, లేదనుకుంటే ఉట్టి జీలకర్ర అయినా పర్వాలేదు. జీలకర్ర, వాము, అలాగే పసుపు, కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులోకి మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇవి మాత్రం వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను వాటర్ వేసాను చూసారా, అది కొంచెం పేస్ట్ లాగా అయిందాన్ని కొంచెం అందులో వాటర్ వేసి ఇందులో వేసానమాట. ఆ పేస్ట్ ఏంటంటే కనుక అందులో నేను మిక్సీ జార్లో కొంచెం ఇలా పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, కస్తూరి మేతి 4 కూడా, అంటే కస్తూరి మేతి ఆప్షన్ అనమాట. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అదైతే ఇలాగ పేస్ట్లా చేసేసి వాటర్లో వేసేసనమాట. వేసేసుకున్న తర్వాత చిన్నపాటి వంట సోడా కూడా వేసుకుంటే కనుక క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. లేదు ఇష్టం లేదనుకుంటే కనుక వంట సోడా వేసుకోవక్కర్లేదు. టేస్ట్ కోసం, క్రిస్పీనెస్ కోసం వంట సోడా కావాలనుకుంటే చిన్నది వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ పేస్ట్ అంతా వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం పిండి అనేది వేసుకోవాలి. తర్వాత ఇందులో నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి అనేది, ఏ నెయ్యి అయినా పర్వాలేదు, నా దగ్గర ఆల్రెడీ మొన్న తయారు చేసిన నెయ్యి అయితే ఇంట్లోనే ఆల్రెడీ ఉందన్నమాట. అంటే మొన్న మీకు స్నాక్ ఐటమ్ చేసి చూపించాను కదా, పెద్ద సైజు మనకి గవ్వలు అనేవి చేసి చూపించాను కదా. ఆ గవ్వలు చేస్తున్నప్పుడే ఆ గవ్వల కోసం అని చెప్పేసి నెయ్యి తయారు చేద్దామని పెట్టాను వెన్న అనేది. అది కొంచెం లేట్ అవ్వడం వల్ల మామూలు ప్యాకెట్ నెయ్యితో చేస్తాను. అయితే ఇప్పుడు నేను మొన్న తయారు చేసిన నెయ్యిని ఇంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి అదొక 2-3 స్పూన్స్ వరకు వేసేసుకుంటే సరిపోతుంది. లేదు మీకు ఇంకా ఎక్కువ నెయ్యి కావాలనుకున్నా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2-3 స్పూన్స్ వరకు వేసాను, ఒక 3 స్పూన్స్ వరకు వేసానమాట. తర్వాత వేసేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఇప్పుడు 1/4 వంతు వరకు వచ్చేయాలండి వాటర్ అనేది. వాటర్ బాగా అంతవరకు మరిగించుకోవాలి. మరిగించుకొని పిండి అనేది నేను కొలతల ప్రకారం అయితే తీసుకోలేదు, అంచనా ప్రకారం వాటర్ తగ్గట్టు నేను పిండి అనేది కొంచెం కొంచెంగా వేసేసి, ఒకవేళ పిండి మనకి చాలేదు పలుచగా అయిపోయింది అనుకుంటే కనుక అందులోనే కొంచెం పిండి మళ్ళీ యాడ్ చేసి వేసేసుకొని బాగా కలిపేసి బాగా చల్లారిన తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ లేదా కంచం లేదా పళ్ళెం లాంటి దాంట్లోకి తీసేసుకొని ఇలాగ పిండి మొత్తం కూడాను ఒక 10 నిమిషాల పాటు ఓపిక్గా పిండి అంతా కూడాను మెత్తగా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటే గనక మనకి ఈ పీసెస్ అనేవి మనం కట్ చేస్తాం కదా చపాతీ కర్రతో పామేటప్పుడు ఏంటంటే అంటుకోకుండా, ఎక్కడ కూడాను మనకి పిండి ఉండలు కట్టకుండా నీట్గా మనం కలిపే పిండి అంతా కూడాను సమానంగా వస్తుంది అన్నమాట. అప్పుడు వచ్చిన దాన్ని మనం సులువుగా కట్ చేసుకోవడానికి బాగుంటుంది. తర్వాత మూత పెట్టేసి ఉంచుకోవాలన్నమాట. మూత పెట్టడం వల్ల పిండి అనేది బియ్యం పిండిలా కాకుండా చపాతీ పిండిలాగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. అప్పుడు మనం చక్కగా చపాతీలు రుద్దుకున్నట్టు పాముకుంటే సరిపోతుంది అన్నమాట. పైన కిందన కూడాను ఇరువైపులా కూడా బియ్యం పిండి అనేది ఇలాగా కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ చపాతీ కర్రతోనే ఇలాగ పాముకుంటూ రౌండ్ షేప్లాగా వచ్చేలాగా ఇలాగా
చపాతీలాగా పాముకోవాలి. తర్వాత మనకి మీకు ఒకవేళ వీలైతే గనక ఇంకొంచెం పెద్దది ఏదైనా చెక్క లాంటిది ఉంటే గనక ఇంకా పెద్ద సైజు ఉండలు కూడా లడ్డూల్లాగా చేసుకొని మనం పెద్ద పెద్ద చపాతీల్లాగా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే గనక ఈ విధంగా చిన్నది ఉన్నా పర్వాలేదు. లేదంటే కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మీదైనా మనం చక్కగా ఆ టైల్స్ మీద కిచెన్ టైల్స్ ఉంటాయి కదా పైన, అక్కడైనా సరే బాగా క్లీన్ చేసేసి అక్కడైనా వెడల్పుగా మనం చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలాగే సులువుగా ఉందనుకుంటే ఈ విధంగా అయినా చేసేసుకోవచ్చు. అయితే కొంచెం పల్చగా కాకుండా అలాగే దళసరిగా కాకుండా ఇలాగా ఒక మీడియంగా మనం ఉండేలాగా చూసుకోవాలి పిండనేది. అలా అయితే గనక మనకి క్రిస్పీగా వస్తాయన్నమాట. మరి ఎక్కువగా దళసరిగా అయిపోయిన పిండనేది మెత్తగా అయిపోతాయన్నమాట. అంటే వేగిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత ఒకలా ఉంటాయి, తీసేసి మనం స్టోర్ చేసుకున్న తర్వాత ఒకలా అయిపోతాయన్నమాట. అలా కాకుండా కొంచెం మీడియంగా మనం చూసుకొని చపాతీ పిండిలాగా పాముకొని ఇలాగా షేప్స్ లాగా ఇలా కట్ చేసుకోవచ్చు. లేదు మీకు అంటే స్క్వేర్ అయినా పర్వాలేదు. లేదు అనుకుంటే మామూలుగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా అయినా పర్వాలేదన్నమాట. మీకు ఎలా కావాలంటే అలాగా షేప్స్ అనేవి కట్ చేసేసి ఒక ప్లేట్లోకి లేదా ఒక పళ్ళెంలోకి పక్కన తీసుకొని పెట్టేసుకొని, మీకు ఒకవేళ నచ్చితే కనుక ఒక గ్లాస్ ఏమైనా రౌండ్ షేప్ గ్లాసెస్ లాంటివి ఉంటాయి కదా, కప్ గ్లాసెస్ కానీ కప్స్ కానీ ఉంటాయి కదా షార్ప్గా ఉన్నవి, అవి కూడా బిస్కెట్స్ షేప్స్లోని మనం అయితే ఇవైతే కట్ చేసుకోవచ్చు అన్నమాట. అలా అయినా కట్ చేసుకోవచ్చు. నేను మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా షేప్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఆయిల్ బాగా మరిగిన తర్వాత, బాగా మరిగిందా లేదని టెస్ట్ చేయడం కోసం చిన్న పిండిని అయితే వేసానమాట. అది బాగా మరుగుతుంది అనేసి తెలిసిన తర్వాత ఇది మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడాను ఆయిల్లో వేసేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మరీ ఎక్కువగా ముదురు రంగు కాకుండా మామూలుగా ఎల్లో కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. మరీ ముదురు రంగు అయితే కనుక టేస్ట్ అనేది మారిపోతుంది. ఇవి కొంచెం పలుచగా మనం చేసాం కాబట్టి ఇవి రేకుల్లా ఉంటాయన్నమాట. బాగా ఫ్రై అయ్యేటప్పటికి టేస్ట్ మారిపోద్ది కాబట్టి చూసుకొని ఫ్రై చేసుకుంటే బెస్ట్ అన్నమాట. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఈ రంగు వచ్చే వరకు కూడాను ఫ్రై చేసేసుకొని ఇంకా మిగతావన్నీ కూడాను ఇలాగ సపరేట్ చేసి ఇలా ఉండల్లాగా చుట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. స్లోగా ఒక్కొక్కటి తయారు చేసి అప్పుడు ఫ్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్గా చేసినవి అయితే మాత్రం ఇదిగోండి కొంచెం వేడంతా పోయిన తర్వాత ఇలాగ మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అలాగే టిష్యూ పేపర్ వేసుకొని కూడా ఫ్రై చేసి వెంటనే అందులో వేసుకోవచ్చు.